Yeah, thank you, Praveen sir, for fantastic board plan presentation. Thanks a lot. We are going to second part of the session, Andy. Now we are going to start panel discussion. We selected few leaders and మేము కొన్ని క్వశ్చన్స్ ముందుగానే కలెక్ట్ చేసాము. షూర్ మీకు ఈ ప్యానల్ డిస్కషన్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ద ప్యానల్ డిస్కషన్. యా, ఐ థింక్ భాష సార్ ఇస్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ అండి. సార్, స్మార్ట్ టౌన్స్ నుంచి బిజినెస్ స్టార్ట్ చేసిన పీపుల్ how they can build a productive and profitable business, sir? Yeah, Hasina, thanks for the giving opportunity. So we are Basha and Aisha Andy from Anantapur. నేను వచ్చేసి ఒక మెడికల్ రిప్ వర్క్ చేస్తున్నాను ఫార్మాస్యూటికల్ కంపెనీకి. షీ ఈజ్ హౌస్ వైఫ్. వి బోత్ ఫ్రమ్ అనంతపూర్ అండి. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే, నేను ఫస్ట్ సెలక్షన్ ప్రాసెస్ తీసుకున్నప్పుడు జనరల్గా ఒక స్టార్ట్అప్ గురించి కానీ ఒక ఎంటర్ప్రినల్ థాట్స్ కానీ ఎక్కువగా మెట్రోస్ లో జరుగుతుంటాయి. వాళ్ళు మాట్లాడుతుంటారు యంగ్ ప్రొఫెషనల్స్ అనేది. బట్ అనంతపూర్ లో ఒక మెడికల్ రేపు ఒక కంఫర్ట్ జోన్ లో ఉంటాడు జనరల్ గా. డైలీ వర్క్ వెళ్తుంటారు, ఇలాగ ఉంటాయి అనమాట. ఒక స్టార్ట్అప్ అనే బ్లింక్ అనేది కూడా ఐడియా రాదు జనరల్ గా. అలాంటిది ఒక అనంతపూర్ లాంటి ఒక చిన్న టౌన్ నుంచి ఈ రోజు ఒక ఎంటర్ప్రినర్ జర్నీని స్టార్ట్ చేసి దాన్ని సక్సెస్ఫుల్ గా నేను ఎక్స్ప్లోరింగ్ వెరీ బిగ్ టైమ్ అండి. సో బికాస్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ జనరల్ గా ఏంటంటే ఒక బిజినెస్ ని ఎక్స్పాన్షన్ చేయాలంటే యాక్చువల్ గా అంటే మన ఊర్లోనే ఒక ఉన్న టౌన్ లో నుంచి ఇంకొక లొకేషన్ కి ఎక్స్పాన్షన్ చేయాలంటేనే చాలా ఓవర్ హెడ్స్ ఉంటాయి, చాలా హెడ్ ఏక్స్ ఉంటాయి. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అగైన్. బట్ ఇక్కడ ఏంటంటే నేను బై సిట్టింగ్ ఇన్ మై హోమ్ టౌన్ ఒక సుమందిపల్ లాంటి మండల్ లెవెల్లోను, ఆ తర్వాత కర్నూలు, నెల్లూరు లాంటి డిస్ట్రిక్ట్ లెవెల్లో అండ్ అండ్ యాజ్ యూజువల్ గా ఈ హైదరాబాద్ అండ్ బెంగళూరు లాంటి మెట్రోస్ లో కూడా నో ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ వెరీ బిగ్ టైమ్ మై బిజినెస్ అండి. సో ఇక్కడ వచ్చేసి మెయిన్ గా ఇప్పుడు 21st సెంచరీలో రాబర్ట్ కియోసకి చెప్పినట్టు కంప్లీట్ ఆన్లైన్ అండి. సో బిగ్గెస్ట్ సోర్స్ ఏదైనా ఉంది ఒక బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి అంటే ఆన్లైన్ ఇస్ ద బెస్ట్ ఛాయిస్ అనమాట. ప్రజెంట్ ఇప్పుడు మేము డీల్ చేస్తున్న బిజినెస్ వచ్చేసి అవుట్ అండ్ అవుట్ ఆన్లైన్ బిజినెస్ మోడల్ అండి. సో ఇక్కడ చెప్పాలంటే బై సిట్టింగ్ మై అంటే నేను హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బిజినెస్ కి హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలంటే ఐ కెన్ గివ్ వర్క్ ఫ్రమ్ హోమ్, సైడ్ హజల్, ఆన్లైన్ అండ్ ఇంకోటి వచ్చి అసెట్ బేస్డ్ ఇన్కమ్ అనమాట. సో ఇప్పుడు జనరల్ గా మీకు అంటే కొత్త కొత్త విషయాలని తెలుస్తున్నాయి. ఒకటి ఎలక్ట్రానిక్ అసెట్ అనేది మీరు వినే ఉంటారు. ఈ అసెట్, వాట్ ఈజ్ ఈ అసెట్ అంటే బై సిట్టింగ్ అన్ అవర్ హోమ్ కనెక్టింగ్ టు ద ఆన్లైన్ అండ్ ఎక్స్ప్లోరింగ్ అవర్ బిజినెస్ అక్రాస్ ద వరల్డ్ అనమాట. సో ఇప్పుడున్న ఈ కరోనా టైంలో ఆన్లైన్ అనేది అందరికి అందుబాటులో ఉంది, చాలా ప్రొడక్టివ్ టైం ఉంది. బట్ మనం దాన్ని ఎలా వాడుకుంటున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బట్ నా విషయానికి వస్తే సో నా చేతిలో ఒక మొబైల్ ఉంది, దానికి ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది అండ్ దానికి ఒక గైడెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ యాడ్ అయిన తర్వాత సో అయిపోయింది. ఇంకా ఎలాగంటే ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ వెరీ బిగ్ టైమ్ అనమాట. సో ఇంకా చెప్పాలంటే ఇప్పుడు హౌ ప్రొడక్టివ్ అంటే వెరీ సింపుల్. చాలా మందికి ఇవే ఫెసిలిటీస్ ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ ఉంది, ఆ తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. బట్ హౌ దే ఆర్ యూటిలైజింగ్ దేర్ ప్రొడక్టివ్ టైం అనేది వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్. అండ్ త్రూ దిస్ గైడెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మై టైమ్ ఇస్ వెరీ వెరీ ప్రొడక్టివ్. అండ్ కమింగ్ టు ద ప్రాఫిటబిలిటీ, సో సిన్స్ కరోనా నుంచి ఐఎమ్ రీప్లేసింగ్ మై జాబ్ సాలరీ అండి త్రూ దిస్ బిజినెస్ ఆపర్చునిటీ. సో దట్స్ వాట్ ఒక చిన్న టౌన్ నుంచి మనము అక్రాస్ ద ఇండియా, అక్రాస్ ద గ్లోబ్ అనేది మనం ఎక్స్ప్లోర్ అవ్వచ్చు అనేది ఈ త్రూ గైడెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా మనకు దొరుకుతుంది. కాబట్టి సో టేక్ అ వైజ్ డెసిషన్, సచ్ ఎ ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. Yeah, really great information, sir. Yeah, next question is ఈ products life లో యాడ్ అయిన తర్వాత what is the real value you got? Anyone can answer this question అండి. Hi, great evening to all. I am Fatima. My husband Muhammad. I am from Bangalore. మా ఆయన కిర్లోస్కర్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్ చేస్తున్నారు. నేను హౌస్ వైఫ్గా ఉంటూ ఈ బిజినెస్ని బిల్డ్ చేస్తున్నాను. వావ్ అనేది నా లైఫ్లోకి రావడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను సో బ్లెస్డ్ అని కూడా నేను చెప్పచ్చు. ఎందుకంటే వావ్ నా లైఫ్లోకి రావడం తర్వాత నేను చాలా అంటే అన్యాక్టివ్గా చాలా అలసిపోయేదాన్ని, చాలా ఇబ్బందులు పడేదాన్ని. ఈవినింగ్ వరకు నేను పని చేసుకోవడం చాలా ఇబ్బంది అయ్యేది నాకు. అలా నేను చాలా విషయాల్లో అంటే ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నా కూడా ఓవర్ వెయిట్తో నేను వెళ్ళలేకపోయేదాన్ని అనమాట. చాలా ఫంక్షన్స్ కూడా క్యాన్సిల్ చేసుకున్నా, ఫ్రెండ్స్తో కలవడానికి కూడా ఇబ్బంది పడేదాన్ని. ఇలా చాలా విషయాల్లో ఫీల్ అయ్యాను.
తర్వాత నేను థైరాయిడ్ పేషెంట్ కూడాను. థైరాయిడ్ వల్ల కూడా చాలా ఇబ్బందులు పడినా. ఓవర్ వెయిట్ గాను ఉన్నాను. థైరాయిడ్ కూడా నాకు కంట్రోల్‌లో లేకుండా. అలాంటప్పుడు నాకి వావ్ అనేది రావడం నా లైఫ్‌లో చాలా మార్పులు తెచ్చిందనమాట. ఎలాగంటే నేను ఎంత యాక్టివ్ అయ్యానంటే చాలా యాక్టివ్ అయ్యాను. అలా పనులు కూడా నేను చాలా తొందరగా చేసుకోగలుగుతున్నాను. నాకీ అసలు నేనైతే వెయిట్ లాస్ వల్ల చానా నాకేదో పెద్దగా ఏదో వచ్చేసింది థైరాయిడ్ నుంచి నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను అని అనుకునేదాన్ని. కానీ వావ్ వల్ల నాకి చాలా బ్లెస్ అనమాట. చాలా విషయాల్లో నేను చేంజెస్ అయ్యాను. చాలా యాక్టివ్‌గా ఉన్నాను. నా హెల్త్ కూడా చాలా బాగయింది. థైరాయిడ్ నాకు 14 ఇయర్స్ నుంచి ఉంది. కానీ 14 ఇయర్స్ నుంచి ఉన్నా గూడా నాకెప్పుడు నార్మల్ స్టేజ్‌కి రాలేదనమాట. ఈ వావ్ స్టార్ట్ చేయడం వల్ల లక్కీగా థైరాయిడ్ గూడా నాకు చాలా నార్మల్ అయ్యింది. ఇలాగే నేను చాలా విషయాల్లో హ్యాపీ అయ్యాను. ఇంకా ఏమంటే నేను వెయిట్ లాస్ అవ్వడం వల్ల మా ఫ్రెండ్స్ చూసి నన్ను "నువ్వు వెయిట్ లాస్ అయ్యావు. చాలా బాగున్నావు" అని గూడా నేను ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ గూడా తెచ్చుకోగలిగాను. అలాగే నేను చాలా మందికి వెయిట్ లాస్ ప్రోగ్రామ్ వల్ల వాళ్ళందరికీ నేను హెల్ప్ చేయగలను అనే హోప్ అయితే నాకుంది. నేను ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ గూడా సంపాదించుకుంటున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. సో, ఈ విషయాన్ని మా ఆయన గూడా 2 మాటలు మాట్లాడి షేర్ చేసుకుంటారు మీతో. హాయ్ అండి. నిజంగా చెప్పాలంటే ఫాతిమా లైఫ్‌లో వచ్చేసి వావ్ అనేది చాలా బిగ్ సారీ యాక్చువల్ కాల్ వచ్చింది కట్ చేశాను. ఇంతకు ముందుకి ఇప్పటికి లైఫ్‌లో చాలా మార్పులొచ్చాయన్నమాట. మార్పులంటే యాక్టివ్‌నెస్ గాని, ఇంతకు ముందుకి ఇప్పటికి, తర్వాత హెల్త్ పరంగా గాని, హెల్త్‌లో వచ్చేసి చాలా ఇబ్బందులొచ్చేసేవన్నమాట. అంటే ఓవర్ వెయిట్‌తో పాటు థైరాయిడ్ ఉండడము. తను అన్‌ఈజీగా ఉండేదన్నమాట. ఏది ఈజీగా పని చేసుకోలేకపోతుంది. తర్వాత వచ్చేసి హెల్త్ పరంగా గాని, తర్వాత ఇంకోటేంటంటే తన ఫ్రెండ్స్ కూడా తనను చూసి చాలా మోటివేట్ అయ్యారన్నమాట. ఓహ్! ఫాతిమాకి చాలా చేంజెస్ వచ్చాయి. ఫాతిమాని చూసి ఎలా మనం కూడా తగ్గొచ్చు అనేసి కన్వర్జేషన్స్ వస్తున్నాయి. తర్వాత ఆమెకి కన్సల్టెన్సీ తీసుకుంటుంది. ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కూడా గ్రో చేసుకుంటుంది. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే తను ఇంతకు ముందుకి ఇప్పటికి హెల్త్ పరంగా గాని, యాక్టివ్‌గా గాని అన్ని విధాలుగా చాలా చేంజెస్ వచ్చాయండి. యాక్చువల్లీ థాంక్స్ టు బీట్స్ ఫిట్‌నెస్ అండ్ న్యూట్రలైట్ అండ్ థాంక్స్ టు అవర్ కోచెస్ అండ్ మెంటర్స్ ఆల్సో. ప్రవీణ్ అండ్ ఝాన్సీ మేడం గూడా చాలా మోటివేట్ చేశారనమాట. ఈజీగా మీరు వెయిట్ లాస్ కాగలరు, హెల్తీగా ఉంటారు అనేసి. అలాగే భాష అండ్ ఐషా కూడా చాలా హెల్ప్ చేశారనమాట. సో, ఓవరాల్‌గా థాంక్స్ టు న్యూట్రలైట్ కూడా. సో, దిస్ ఈజ్ అవర్ ఎక్స్‌పీరియన్స్ యాక్చువల్లీ ఫాతిమా ఎక్స్‌పీరియన్స్. బ్యాక్ టు ద హోస్ట్. థాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. యెస్ అండి. ఆసమ్. నెక్స్ట్ క్వెషన్ ఈజ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ లో ఉండి 2 గుడ్ ఇన్కమ్స్ లో ఉండి కూడా అగైన్ వాంట్ రియల్లీ ఎగ్జైటెడ్ టు బిల్డ్ దిస్ బిజినెస్ అండి. I hope Prashanti garu will be the right person to answer this. Yeah, thanks, Arsena. Thanks for the invitation. Hi, everyone. Good morning. This is Prashanti Kiran. So I'm working as a senior consultant in one of the reputed company. My husband is also an IT employee. So we both are into IT careers from almost 14 years and Chapachu. So currently I'm located in New Jersey. So me and my husband, we both are building this business very big time in India, operating from New Jersey. Thanks really to the Zoom meetings. World became very small. It was business cheyadam kuda chala simple అయిపోయింది because of this. So Hasina అడిగిన క్వశ్చన్ కి I have many answers అండి. ఎందుకు ఈ రోజు మేము ఆన్లైన్ బిజినెస్ ని బిల్డ్ చేస్తున్నాం and why we have chosen ఆన్లైన్ అంటే I have lot of answers for that. బట్ నేను కొన్ని థింగ్స్ ఈ రోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఐ థింక్ ఈ రోజు మీటింగ్ లో ఉండే ప్రతి ఒక్కరు క్వాలిఫికేషన్ ప్రాసెస్ త్రూగా ఇంత దూరం ట్రావెల్ చేశారు అండ్ ఐ హోప్ ఎవ్రీబడి హ్యావ్ రెడ్ పారబుల్ ఆఫ్ ద పైప్లైన్ కనుక. సో బుక్ లో చెప్పినట్టు వీఆర్ క్యారింగ్ హై బకెట్ ఇన్కమ్స్ అండి, వెరీ హై బకెట్ ఇన్కమ్స్. అండ్ ఆబ్వియస్లీ మనీ ఎక్కువ సంపాదిస్తున్నామంటే మన నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం కూడా చాలా ఎక్కువ అయిపోతుంది. ఒక చెరుకు రసాన్ని పిండినట్టు పిండేస్తుంటారు, రైట్? సో లైఫ్ బికమ్ సో బిజీ అండి. మా షెడ్యూల్ తీసుకుంటే ఎస్పెషల్లీ ఎంత బిజీగా ఉంటదంటే, నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక బోన్ లో ఒక ఎలుకని పెట్టారనుకోండి, ఎలుక బోన్ లో ఎలా కొట్టుకుంటది? ఇట్ విల్ నెవర్ కమ్ అవుట్, రైట్? సో ఈ మా డైలీ షెడ్యూల్ కూడా ఇలాగే ఉంటది అనమాట. ఏదో పొద్దున హడావిడిగా లేసేస్తాం నేను కిరణ్. ఐ మీన్ ఏం తింటున్నామో అర్థం కాదు.
సో పరిగెత్తుతూ ఉంటాం. బికాస్ లైక్ నాకేంటంటే డే అంతా ఆల్మోస్ట్ మీటింగ్స్ ఉంటాయి. అండ్ నైట్ ఎప్పుడో లేట్ నైట్ పడుకుంటూ ఉంటాం అనమాట. సో ఈ ప్రాసెస్ లో హెల్త్ ని చాలా స్కిప్ చేసేస్తుంటాం, మీల్స్ కానీ ఎవ్రీథింగ్. అండ్ తీసుకుంటే పిల్లలతో టైం స్పెండ్ చేసే స్పెండ్ చేసే టైం కూడా మాకు దొరకదనమాట. నాకు చాలా మంది అండి, దిస్ ఇస్ అ వెరీ కామన్ కంప్లైంట్, చాలా మంది చెప్తుంటారు లైక్ టైం ఫ్లైస్. మా మా పాపకి ఒక 6 years అండి ఇప్పుడు. లైక్ మొన్న పుట్టినట్టు అనిపిస్తుంది అని. బట్ నాకు ఒకటే అనిపిస్తుంది, నిజంగా ఈ రోజు ఎంతమంది పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నారండి. వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎప్పుడు పెరుగుతున్నారు అని. దీస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇన్ ద లైఫ్ కదా. బట్ ఈవెన్ నా కేసు తీసుకుంటే మా అబ్బాయికి ఈ రోజు వీ హ్యావ్ 1 kid అనమాట. 6 years బాబున్నాడు. అండ్ వాడికి నేను 6th month నుంచి కూడా నేను వాడిని క్రష్ లో పెట్టడం జరిగింది. బికాస్ లైక్ మా వర్క్ షెడ్యూల్ అలా చేసిందనమాట. అండ్ 1 year అప్పుడు ఐ హ్యాడ్ టు ట్రావెల్ టు న్యూజిలాండ్. సో నేను 1 year నుంచి నేను వాడి దగ్గర లేననమాట. ఈవెన్ నౌ ఇప్పుడు తీసుకున్నా కానీ ఆల్మోస్ట్ 1.5 years నుంచి నేను యుఎస్ లో ఉంటున్నాను. హీఈస్ కంప్లీట్లీ టేకెన్ కేర్ బై మై ఇన్లాస్ అనమాట. సో చెప్పాలి అని అంటే వాడి 6 years లైఫ్ టైంలో నేను వాడితో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయిన దానికంటే కూడా నేను ఎక్కువ వీడియో కాల్స్ లో, సో వాడిని ఎక్కువ వీడియో కాల్స్ లోనే చూశాను. సో దిస్ ఈజ్ వెరీ కామన్ థింగ్ అండి. ఈ రోజు చాలా మంది ప్రొఫెషన్స్, నేననే కాదు, ఐటీ ఎంప్లాయీస్ తీసుకోండి ఆర్ ఎల్స్ లైక్ గవర్నమెంట్ జాబ్స్ ఎవరు తీసుకున్నా కానీ చాలా తక్కువ టైం దొరుకుతుందండి. దిస్ ఇస్ ద రియాలిటీ. అండ్ దీస్ ఆర్ వెరీ ప్రెటీ థింగ్స్. ఎందుకు ఈ రోజు నేను కానీ కిరణ్ కానీ ఈ రోజు ఇంత సీరియస్ గా బిజినెస్ బిల్డ్ చేస్తున్నాము, వై వీఆర్ ప్రయారిటైజింగ్, ఎందుకనంటే ఈ రోజు కొన్ని మీటింగ్స్ మేము అటెండ్ అవ్వాలన్నా మాకు లేట్ నైట్స్ అటెండ్ అవ్వాలి. ఎందుకంటే మేము ఇండియన్ టైమింగ్స్ తో సింక్ అవ్వాలి, పీపుల్ తో మాట్లాడాలి అన్నా సో లేట్ నైట్స్ వాళ్ళతో కనెక్ట్ అవ్వాల్సి ఉంటది. వై వీఆర్ ప్రయారిటైజింగ్ ఎవ్రీథింగ్ అని అంటే వీ గాట్ దట్ ఇంపార్టెన్స్ టుడే. అండ్ సో ఈ రకంగా మేము ఇవన్నీ చూసినప్పుడు నిజంగా ఎవరన్నా లైక్ బాగా ఎర్న్ చేసుకునే వాళ్ళు, ఈ టైం ని అచీవ్ చేసిన వాళ్ళు ఎవరన్నా లేరా అంటే దేర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ ద మార్కెట్ అండి. నిజంగా ఫ్రీడమ్ ని అచీవ్ చేసి కంప్లీట్ గా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేవి కానీ, మంచిగా మనీ ఎర్న్ చేసేవి కానీ, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు. బట్ నిజంగా నేను కిరణ్ కూడా లైక్ మేము అబ్జర్వ్ చేసాం అనమాట. లైక్ చాలా మంది ఎంటర్ప్రెన్యూర్స్ ఈ రోజు మార్కెట్ లో తీసుకున్నా కానీ వాళ్ళని అబ్జర్వ్ చేసినప్పుడు మాకు గిస్ట్ మాకు అర్థమైపోయింది వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఇస్ అంటే, ఈ రోజు ఎవరికైతే ఒక ఆర్గనైజేషన్, ఒక సిస్టమ్ వాళ్ళ కోసం అంటూ ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు, వాళ్ళు మాత్రమే ఈ రోజు మార్కెట్ లో దే బికమ్ వెరీ ఫ్రీడమ్ అని నేను చెప్పాను కదా. సో ఆ ఫ్రీడమ్ అనేది ఈ రోజు వాళ్ళకి అవైలబిలిటీ ఉందన్నమాట. సో ఓకే బాగుంది, ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే మనం ఫ్రీ అవ్వచ్చు అనుకున్నప్పుడు బట్ అట్ ద సేమ్ టైం యూఆర్ నాట్ రెడీ అండి. కొన్ని కోట్లు ఇన్వెస్ట్ చేసి ఇప్పటి వరకు సంపాదించుకున్నంత రిస్క్ లో పెట్టేసి అసలు రేపు అనే దానికి గ్యారంటీ లేకుండా, లైఫ్ ఒక గ్యారంటీ లేకుండా వీఆర్ నాట్ రెడీ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ ట్రెడిషనల్ బిజినెసెస్ టుడే. సో అలాంటి టైంలో హౌస్ హోల్డ్ గోల్డ్ బుక్ చదివినప్పుడు మాకు ఆ క్లారిటీ వచ్చిందనమాట. అంటే మన ఇంట్లో మనం వాడుతున్న వస్తువులతోనే ఒక ఇన్వెస్ట్మెంట్ గా పెట్టుకొని ఈ రోజు ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకొని నిజంగా ఎంత సక్సెస్ఫుల్ గా మనం బిజినెస్ బిల్డ్ చేయొచ్చని. That's why we have chosen and really I can say that I'm very proud to be associated with Amway Business Opportunity today. So ila memu decide ayi work చేస్తున్నప్పుడు, so in the month of August we came in association with our mentors Praveen and Jansi. So really చెప్పాలంటే we are very blessed అండి. జస్ట్ మేము వాళ్ళని బ్లైండ్ గా ఫాలో అయిపోయాము, వాళ్ళు ఏం చెప్తే అది. అండ్ టుడే ఐ కెన్ విట్నెస్ టుడే వీఆర్ క్రియేటింగ్ ఎ వెరీ బిగ్ ఎంటర్ప్రైజ్ టుడే. సో కొత్తగా వచ్చిన వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, యు జస్ట్ ఫాలో ద పర్సన్ హూ ఇన్వైటెడ్ యూ. ఒక 1 to 2 years ట్రావెల్ చేయండి. నిజంగా ఈ రోజు చెప్పాలంటే మార్కెట్ లో మీకు మీ లైఫ్ కి నిజంగా జెన్యున్ గా గ్రో చేయడానికి కానీ, ఇంట్రెస్ట్ చూపుతూ మీ ఫినాన్సెస్ గ్రో చేయడానికి కానీ నిజంగా పీపుల్ ఎవరు లేరండి. నోబడీ ఆర్ దేర్ ఫర్ యూ టు ప్రొవైడ్ దట్ మెంటర్షిప్. అండ్ ఆ మెంటర్షిప్ అనేది ఈ రోజు మనకి ఆమె బిజినెస్ ఆపర్చునిటీలో మనకి దొరుకుతుంది. సో మేక్ యూజ్ ఆఫ్ దట్ ఆపర్చునిటీ బిగ్ టైమ్. విత్ దిస్ ఐమ్ డన్, బ్యాక్ టు దట్. థ్యాంక్ యూ. Excellent, ma'am. Excellent. Next question is for Dr. Pradeep, sir. Sir, how to balance profession and business in day-to-day life, sir?
Hello? Yeah. Yes, I guess I am audible, right? Yes, sir. Audible, sir. You can start now, sir. Yeah, thank you, ma'am, for your question. Before directly going into the question, let me introduce myself. I am Pradeep and I am basically from National Institute of Technology, Karnataka. Yeah, well, Andy. మీరు అడిగిన క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ ఇట్స్ వెరీ యాప్ట్ క్వశ్చన్. చాలా మందికి దే విల్ బి హ్యావింగ్ దిస్ క్వశ్చన్ యాజ్ ఎ డౌట్. అంటే ఆల్రెడీ నేను చాలా ప్రొఫెషన్ లో ఉన్నాను, ఐఎమ్ ఇన్ టు సమ్ వర్క్ జాబ్ ఆర్ ఆల్రెడీ ఐ హావ్ సమ్ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్. అగైన్ ఈ బిజినెస్ టేకప్ చేస్తే వెదర్ ఐ కెన్ put my time into it or not. And చాలా మంది ఈ క్వశ్చన్ దగ్గర they are suffering. But frankly speaking, yes, and we have to balance, because balancing is the only key for a successful life. సింపుల్ ఎగ్జాంపుల్, ఒక కామన్ గా ఒక యాక్టర్ తీసుకుంటాను. ఈ బ్యాలెన్సింగ్ అనేది మనం ఎక్కడ బాగా రియల్ గా లైఫ్ లో ప్రతి ఒక్కళ్ళము మన చైల్డ్హుడ్ నుంచి ఎక్కడ చూసుంటాము అంటే మదర్స్ అండి, మన మదర్. ఓకే, ఇఫ్ యూ అబ్జర్వ్ యాజ్ ఎ హౌస్ వైఫ్ గా, ఓకే, యాజ్ ఎ మదర్ ఫర్ కిడ్స్ అండ్ యాజ్ ఎ వైఫ్ గా, షీ యూస్ టు బ్యాలెన్స్ ఆల్ హర్ వర్క్. పిల్లని బాగా కేర్ తీసుకుంటూ పెంచుకుంటుంటుంది, హస్బెండ్ కేర్ తీసుకుంటుంది, ఇల్లాస్ కేర్ తీసుకుంటుంది, యాజ్ వాళ్ళ చిల్డ్రన్ ఒక ఎడ్యుకేషన్ కేర్ తీసుకుంటూ ఉంటుంది. సో అంటే ఒక ఉమెన్ షీ ఈస్ ప్లేయింగ్ ఆల్ ద రోల్స్. ఓకే, ఒక బ్యాలెన్సింగ్ చేసుకోగలుగుతూ ఉంటుంది. సేమ్ వైజ్ అండి, టూ థింగ్స్, ఐదర్ యూ వాంట్ సక్సెస్ ఆర్ యూ డోంట్ వాంట్ సక్సెస్. ఓకే, అండ్ ఇన్ ఫ్యాక్ట్ నేను ఇక్కడ దాకా రాకముందంత వరకు ఆఫ్ కోర్స్ గెటింగ్ ఇన్ టు దిస్ హైయెస్ట్ ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్ అండ్ getting a PhD degree or putting some books on my name, that is called successful అనుకొని అదే భ్రమలోనే చాలా మంది పీపుల్ విల్ బి వర్కింగ్ హార్డ్ ఆర్ rat race అంటాం కదా, మార్నింగ్ 9 to 6 and 1 to 31 days will be keep on putting rat race. But after coming here, seriously folks, what I observed means, of course అండి, ఇప్పుడు కానీ నేను నా లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోకుండా నా సేమ్ కన్వెన్షనల్ థింకింగ్ తోనే నేను గాని ఇప్పుడు గాని చేస్తూ ఉంటే, స్టిల్ ఎట్ మై 60th age I have to work, guys. వేరే ఆప్షన్ లేదు బయట. యూ రియలీ డోంట్ నో. వెరాస్ I was closely associated with my mentors అండి, ప్రవీణ్ అండ్ ఝాన్సీ గారు. వాళ్ళని చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేసి చూస్తూ ఉన్నాను. రియలీ బ్లెస్, రియలీ గైస్ చెప్తున్నాను, దేర్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఈస్ బ్లెస్డ్ అండి. రియల్ టుడే I was successful. చాలా మంది పీపుల్ సక్సెస్ఫుల్, but they are not significant, whereas these couple are significant in life. And in fact many people andi mala LOS తీసుకుంటే so many people are significant. Yeah, I will get you the difference. Successful ante getting 1 lakh or 2 lakh 3 lakh per month, it's called success. Whereas significant ante how many people are growing parallelly with you. Really guys, our mentors are and the people who టుడే ప్లాన్ ప్రజెంట్ చేసిన వాళ్ళు కావచ్చు, ఆర్ టుడే మిమ్మల్ని ఎవరైతే ఈ కాల్ కి కనెక్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ చెప్పిన కదా, దే ఆర్ బికమింగ్ సక్సెస్ఫుల్ అండ్ సిగ్నిఫికెంట్ పీపుల్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ అండి. దాన్ని అదొక్కటే నన్ను ట్రై చేస్తుంది. ఇన్ఫాక్ట్ ఐ హావ్ వెరీ గుడ్ జనరల్స్ ఆన్ మై నేమ్. ఐ హావ్ చాప్టర్స్, ఐ హావ్ రిటన్ సమ్ చాప్టర్స్ ఇన్ 5G టెక్నాలజీ మీద నేను చాప్టర్స్ రన్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ PDF ఫర్ కొరియా. ఈవెన్ తో నాకు ఒక మైండ్ సెట్ అనేది క్రియేట్ అయింది డ్యూ టు ట్రావెలింగ్ విత్ దోస్ పీపుల్. రియల్లీ అండి, వన్స్ అగైన్ టు ద న్యూ పీపుల్ నేను ఒకటే చెప్తున్నాను, ఆర్ యూ వర్కింగ్ ఫర్ సక్సెస్ ఆర్ యూ వర్కింగ్ ఫర్ సిగ్నిఫికెన్స్? ఇదొక్కటి మీరు మైండ్ లో పెట్టుకోండి. యూ can balance, you can balance really. నాకు తెలుసు, once I step into my R&D, morning 9 to 6 I will be in my R&D. ఈవినింగ్ వచ్చిన తర్వాత why to sit in front of that idiot box? IPL చూసుకుంటుంటాము, లేదంటే సమ్ మూవీస్ వాచ్ చేస్తూ ఉంటాము. ఆల్రెడీ దే ఆర్ వెల్ ఆఫ్ అండి. ఓకే, రియల్లీ వెల్ ఆఫ్. అండ్ వన్ స్టేట్మెంట్, నేను రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ చదివాను, ల్యాంబోర్గిని పీపుల్ దే వోంట్ డూ ఎనీ యాడ్స్ ఇన్ టీవీ అంట. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏమి అంటే, ల్యాంబోర్గిని కొనేవాళ్ళు, ల్యాంబోర్గిని తోలేవాళ్ళు టీవీస్ ముందు కూర్చోరు అని. సేమ్ థింగ్ గైస్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ వెరీ హైలీ సక్సెస్ఫుల్ ఇన్ ద లైఫ్, ఓకే, అండ్ మీ లైఫ్ కోసం కాదండి, బాగా గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ జనరేషన్ కూడా వచ్చేస్తా ఉంది. వాట్ యు ఆర్ ట్రాన్స్ఫరింగ్ టు యువర్ నెక్స్ట్ జనరేషన్. ఓకే, సిగ్నిఫికెన్స్ ఒకటి, ఏమి మీ నెక్స్ట్ జనరేషన్ ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాము. ఈ 2 థింగ్స్ ఇంకా మీరు ప్రాపర్ గా మైండ్ లో పెట్టుకున్నారంటే యూ విల్ బ్యాలెన్స్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ యువర్ బిజినెస్ లైఫ్. ఓకే, అండ్ రైట్ నౌ టెక్నాలజీ ఇస్ ఇన్ అవర్ పాకెట్. అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మనం మన వర్క్స్ ని చాలా సింప్లిఫై చేసుకోవచ్చు. ఓకే,
That's the thing. And with this, thanks for giving this opportunity, and back to host. Really fantastic information, Pradeep sir. Okay, ఈ ప్యానెల్ ని ప్రవీణ్ సార్ అండ్ ఝాన్సీ మ్యామ్ విల్ సమ్మరైజ్ అండి. Good evening, friends. This is Praveen and Jhansi connecting this live from Nellore. Basically, ఈ కాల్ లో ఉన్న ఉమెన్ కి నేను ఇచ్చేటువంటి ఒక స్మాల్ మెసేజ్ ఏంటంటే, ఉమెన్ మనం చాలా పొటెన్షియల్, చాలా కేపబిలిటీ మనలో ఉంటుంది. ఏవైనా తెలియని విషయాలు కూడా ఇట్లే నేర్చుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసేంత స్కిల్ మనలో ఉంటుంది. ఇంత పొటెన్షియల్ మనలో ఉండడం వల్ల చాలా ఆపర్చునిటీస్ చాలా మనం ట్రై చేస్తూ ఉంటాము. డిఫరెంట్ బిజినెసెస్ కావచ్చు, ఏదైనా సరే. ఎందుకు ఇంట్లో మనం టైం వేస్ట్ చేయాలి, మన హస్బెండ్ కి ఒక హెల్పింగ్ హ్యాండ్ గా ఉండొచ్చు కదా అనేసి డిఫరెంట్ ఆపర్చునిటీస్ ట్రై చేస్తుంటాం. కానీ ఒక చిన్న లాజిక్, మనం ఒక చిన్న విషయాన్ని మనం మిస్ అయిపోతూ ఉంటాం అన్నమాట ఎప్పుడు కూడా. ఏంటంటే మన ఇంట్లోనే చాలా పెద్ద ట్రెజర్ ఉందండి, అది మనం చూసి చూడక వెళ్ళిపోతున్నాం. బిఫోర్ ప్రశాంతి చెప్పారు, హౌస్ హోల్డ్ గోల్డ్ బుక్ ఈ విషయాన్ని మనందరికీ కూడా తెలియజేసింది. వీఆర్ ఓవర్ లుకింగ్, అంటే మన ఇంట్లోనే ఒక నిధి దాగి ఉంది, దాన్ని మనం చూడలేకపోతున్నాం. ఏంటి ఆ నిధి అంటే, ఒక్కసారి ఆల్ ద రూమ్స్ అబ్జర్వ్ చేయండి, మన ఇంట్లో ఉన్న రూమ్స్ అన్ని. మనం మన షెల్ఫ్స్ లో, మన ర్యాక్స్ లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ను ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆ ప్రొడక్ట్స్ కి సంబంధించి కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ టర్న్ ఓవర్ జరుగుతోంది బయట మార్కెట్ లో. అంత టర్న్ ఓవర్ లో ఒక చిన్న పోర్షన్ మనం గనక ట్యాప్ చేయగలిగితే, ఇన్ ద సెన్స్ ఇన్ని రోజులు ఎవరో వేరే వాళ్ళకి మనం బిజినెస్ చేసి పెట్టాం, టర్న్ ఓవర్ చేసి పెట్టాం, అక్కడ స్టాప్ చేసి మన ఓన్ స్టోర్ లో మనం గనక బై చేయడం స్టార్ట్ చేస్తే, విల్ గెట్ బ్యాక్ సమ్ మనీ అండ్ విల్ స్టార్ట్ ఎర్నింగ్ సమ్ ఇన్కమ్. ఇది కనుక కొంచెం మనం ఆలోచించి అర్థం చేసుకోగలిగితే, వీఆర్ ద ఫ్యూచర్ బిలియనియర్. ఇది ఈ ఫ్యూచర్ బిలియనియర్ మనమే అన్న విషయాన్ని నమ్మగలగాలి. మన డ్రీమ్ లైఫ్ అని మనం ఏదైతే అనుకుంటామో, ఇవన్నీ ఉంటే నా డ్రీమ్ లైఫ్ నేను అచీవ్ చేసినట్లే అని అనుకుంటాను. ఇవాళ నేను అందులో కొన్ని టు సమ్ ఎక్స్టెంట్ నేను అచీవ్ చేసిన వ్యక్తిగా మీ ముందు మాట్లాడుతున్నాను. హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ గా ఉండటం నవేడేస్ అంత పాసిబిలిటీ లేదని అనుకుంటున్నాను. బికాస్ ఆఫ్ అవర్ వర్క్ ప్యాటర్న్ అలా ఉందన్నమాట. మరి డే మొత్తం నేను నా హస్బెండ్ టుగెదర్ గా ఉండగలుగుతాం. యూజువల్లీ ఇలా టుగెదర్ గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటే ఏమవుతుందంటే, ఫైటింగ్ ఎక్కువ చేస్తుంటాం అన్నమాట, ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ చేస్తుంటాం. బట్ ఇక్కడ బికాస్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ, బికాస్ ఆఫ్ ద బ్రిడ్ సిస్టమ్, మెంటర్షిప్ ప్రోగ్రామ్, బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, మా ఫ్యూచర్ గోల్స్ కోసం, మా డ్రీమ్స్ కోసం కలిసి వర్క్ చేయడము, దానివల్ల ఇద్దరి మధ్య రిలేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉండడం, ఇవన్నీ కూడా పాసిబుల్ అవుతున్నాయి. కిడ్స్ తో మేము స్పెండ్ చేసేటువంటి క్వాలిటీ టైం చాలా ప్రెషియస్. అండ్ మా పేరెంట్స్ తో మేము కలిసి ఉండటం, మా ఇన్లాస్ తో మేము కలిసి ఉండగలగటం, అది కూడా పెద్ద అచీవ్మెంట్. అండ్ వరల్డ్ టూర్స్, మేము వెళ్ళబోతున్నటువంటి వరల్డ్ టూర్స్, అండ్ ఎంతో మందిని ప్యాషనేట్ గా ఉన్న పీపుల్ ని, మా డ్రీమ్ లైఫ్ మేము కూడా అచీవ్ చేసుకోవాలనేటువంటి పీపుల్ కి మా హ్యాండ్ ఇచ్చి వాళ్ళని కూడా పైకి పుల్ చేయగలగటం, ఇవన్నీ కూడా అచీవ్ చేసుకునే పాసిబిలిటీ ఈ ఆపర్చునిటీలో ఉంది. అండ్ ఇప్పుడు దీస్ డేస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమైపోయిందంటే, టెన్షన్ ఫ్రీ లైఫ్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ కావాలని మనందరం కూడా కోరుకుంటూ ఉంటాం. అది కూడా ఈ ఆపర్చునిటీలో మనం అచీవ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ మనం చేసే వర్క్ ని ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు. ఎక్కడ కూడా ప్రెషర్ గా, ఇది ఇష్టం లేకుండా చేయడం అలా ఉండదు. మనం చేసే ప్రతి వర్క్, ఈ ఆపర్చునిటీలో మనం చేసే పనిని ఎంజాయ్ చేస్తూ మనం బిల్డ్ చేయొచ్చు, ఎంపైర్ ని బిల్డ్ చేసుకోవచ్చు ఫర్ అవర్ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా, మనం ఇప్పుడు చేసే వర్క్ ని. ఇది చాలా బాగా అర్థం చేసుకొని మేక్ ఏ వైస్ డెసిషన్. బ్యాక్ టు మై హస్బెండ్. ఈచ్ అండ్ ఎవ్రీ స్పీకర్ ప్యానెల్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చాలా బాగా వాళ్ళ ఇన్సైట్స్ ని షేర్ చేస్తారండి. అండ్ లాస్ట్ 5 minutes we are going to end this call. I will share a few of my insights. Sure, I hope it may help you. అంటే నేను ఇది ఆపర్చునిటీ, ఎంత పెద్ద ఆపర్చునిటీ ఇది, ద సైజ్ ఆఫ్ ద ఆపర్చునిటీ, ఆ ఏరియాలో నేను కొద్దిగా మాట్లాడతాను. అది చెప్పే ముందు నేను సమ్ స్టాటిస్టిక్స్ ఐ విల్ షేర్ విత్ యూ. 1980s లో మన యావరేజ్ హ్యూమన్ బీయింగ్ లైఫ్ స్పాన్, ఒక హ్యూమన్ బీయింగ్ యావరేజ్ లైఫ్ స్పాన్ 45 years అంటండి, ఒక యావరేజ్ హ్యూమన్ బీయింగ్ లైఫ్ స్పాన్ 1980s లో. అది 2000s కి వచ్చేసరికి, 2000 year కి ఇట్ రియల్లీ టచ్డ్ 60 years. 2015 కి ఇట్ టచ్డ్ 66 years.
ఇప్పుడు ప్రొజెక్షన్ 2025 ఏం చెప్తున్నారంటే ఇట్స్ టచింగ్ 75 years. అంటే ప్రతి ముగ్గురిలో ఒకళ్ళు 100 years బతకపోతున్నారు. రియల్లీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేట్ న్యూస్. అండ్ థ్యాంక్స్ టు ద న్యూ డిస్కవరీస్ అండ్ ఇన్వెన్షన్స్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ మనకి మన హ్యూమన్ బీయింగ్స్ కి ఇవన్నీ అందుబాటులోకి వస్తా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, we all can have a healthy aging. No doubt అందరికి వయసు మీద పడుతుంది. మన ఏజ్ ఓల్డ్ అయ్యే కొద్దికి మనం ఐదర్ హెల్దీగా ఏజింగ్ అవ్వచ్చు లేదా సిక్ అండ్ డిసీజ్డ్ గా కూడా ఏజింగ్ అవ్వచ్చు. రెండిట్లో ఏది బెస్ట్ ఆప్షన్? అందరికీ ఉంది 100 ఏళ్ళు బతకాలని, కానీ ఎలా బతకాలి? ఖచ్చితంగా నో డౌట్ మనం చాలా హెల్దీగా, ఎనర్జెటిక్ గా, వైబ్రెంట్ హెల్త్ తో మనము మన 80s లో కూడా ఉండగలిగితే దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ విచ్ ద బెస్ట్ థింగ్ హ్యాపెన్ టు అస్. ఓకే, ఇప్పుడు ఈ హెల్దీ ఏజింగ్ అనే ఈ వర్డ్ కాడ చాలా పెద్ద ఇండస్ట్రీ అనేది క్రియేట్ అయిందండి. దట్ ఈస్ కాల్డ్ వెల్నెస్ ఇండస్ట్రీ. అంటే వాట్ ఎవర్ ఇట్ మే బి ఫిట్నెస్ రిలేటెడ్ థింగ్స్ అండ్ జిమ్స్, స్పాస్, యోగా సెంటర్స్ అండ్ ఎస్పెషల్లీ న్యూట్రిషన్ అండ్ సప్లిమెంటేషన్, ఇవన్నీ టుగెదర్ ఇట్స్ కాల్డ్ ఇవన్నీ వెల్నెస్ ఇండస్ట్రీ కిందకి వస్తాయి. విచ్ ఎవర్ సపోర్ట్స్ యూ టు హ్యావ్ ఏ హెల్దీ లివింగ్ అండ్ హెల్దీ ఏజింగ్, ఏమైతే సపోర్ట్ చేస్తాయి అవన్నీ వెల్నెస్ ఇండస్ట్రీ కిందకి వస్తాయి. ఇన్ 2014-15 ఇది స్టాటిస్టిక్స్ అండి. 2014-15 మన ఇండియన్ మార్కెట్ ఈ వెల్నెస్ ఇండస్ట్రీ టర్న్ ఓవర్ ఈస్ 85,000 crores. బాగా అర్థం చేసుకోండి, 85,000 కోట్ల రూపాయలు ఎప్పుడు 2014-15 లో. రైట్ నౌ అది 1920కి వచ్చేసరికి ఇట్స్ నియర్లీ టచింగ్ 1.5 lakh crores అంట ప్రజెంట్ మనం రన్ అవుతున్న ఈ ఫినాన్షియల్ ఇయర్ లో. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ ఇట్ డబుల్డ్. అండ్ మూవింగ్ ఫార్వర్డ్ ఇంకా ఈ పేస్ స్పీడ్ పెరుగుతా ఉంది. ఓకే, ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు ఇండియాలో ఈ కండిషన్స్, అదే గ్లోబల్ గా కానీ చూస్తే ఇట్స్ ఆల్రెడీ $1 trillion ఇండస్ట్రీ. $1 trillion ఇండస్ట్రీ అయిపోయింది అండ్ ఇట్స్ గ్రోయింగ్. ఎంత పెద్దగా గ్రో అవుతుందంటే ఈవెన్ ఐటీ స్పేస్ కంటే కూడా ఈ వెల్నెస్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీగా ఎస్టాబ్లిష్ అవబోతుంది. ఈ విషయం ప్రవీణ్ చెప్పలేదండి. రీసెంట్లీ ఐ వెంట్ త్రూ ఎ బుక్. దట్ గైజ్ ఫంటాస్టిక్ ఎకనామిస్ట్, టాప్ ఎకనామిస్ట్ ఫ్రమ్ యుఎస్ అండ్ ఇద్దరు అమెరికన్ ప్రెసిడెంట్స్ కి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గా వర్క్ చేసిన పర్సన్, ఫాల్ జేన్ ఫిల్జర్. ఓకే, హీస్ ద పర్సన్. హీ రోట్ ద బుక్ వెల్నెస్ రెవల్యూషన్. బుక్ టైటిల్ పేరు వచ్చేసి వెల్నెస్ రెవల్యూషన్. అండ్ దాని కింద తను చెప్పింది ఏమంటే హౌ టు మేక్ ఫార్చ్యూన్ ఇన్ నెక్స్ట్ $1 trillion ఆపర్చునిటీ. ఫంటాస్టిక్ బుక్ అండ్ ఐ ఎంకరేజ్ యూ ఫాలో ఉన్న అన్ని అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఇంకా ఆ బుక్ ఎవరైనా చదవకుంటుంటే ఐ సిన్సియర్లీ ఎంకరేజ్ యూ టు గో త్రూ దట్ బుక్. అది మీరు చదివారంటే అసలు మీ విజన్ చాలా ఎక్స్పాండ్ అవుతుంది. ఐ కెన్ గ్యారంటీ యూ దట్స్ వాట్ హ్యాపెన్ టు మీ. ఓకే, అండ్ ఇంకా ఆ బుక్ లో ఆయన ఇచ్చిన కొద్దిగా డెప్త్ అనాలిసిస్ ఏమంటే ఏ కంట్రీలో అయినా అండి, యూ టేక్ ఎనీ కంట్రీ అరౌండ్ ద గ్లోబ్, ఆ కంట్రీలో మేజర్ వాళ్ళ కంట్రీలో ఆ ఎకనామిక్ యాక్టివిటీస్ లో మేజర్ గా కంట్రిబ్యూట్ చేసేది 2 ఇండస్ట్రీస్ అండి. 2. ఒకటి ఫుడ్ ఇండస్ట్రీ, నెక్స్ట్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ. ఇప్పుడు హెల్త్ కేర్ ఇండస్ట్రీ అంటేనే మనకి ఇమ్మీడియట్ గా గుర్తొచ్చే విషయాలు ఏంటి? హాస్పిటల్స్, డాక్టర్స్, మెడిసిన్స్, ఎక్స్రే, స్కాన్స్, ఇవన్నీ మనకి గుర్తొస్తాయి. అండ్ ఎప్పుడు ఒక కస్టమర్ ఆ ఇండస్ట్రీని అప్రోచ్ అవుతాడు? ఎప్పుడు అప్రోచ్ అవుతాడు? when that person is sick and when his health got deteriorated, ఆ టైంలో తన ఆ ఇండస్ట్రీని అప్రోచ్ అవుతా ఉన్నాడు. సిక్నెస్ తో హెల్త్ డిటోరియేట్ అయ్యేటప్పుడు అప్రోచ్ అవుతున్న ఇండస్ట్రీయే అంత పెద్ద ఎకానమీ ప్లేయర్ అవుతున్నప్పుడు దానికి ప్యారలల్ గా ఒక ఇండస్ట్రీ, ఒక హెల్దీ ఏజింగ్, నేను ఇందాక స్టార్టింగ్ లో మీకు చెప్పినట్టు 80s లో కూడా మనం హెల్దీగా ఉండగలిగి, వైబ్రెంట్ గా ఉండగలిగి, మన పర్సనల్ థింగ్స్ అని మనమే కేర్ తీసుకోగలుగుతా. ఎవ్రీవన్ విల్ షో ఇంట్రెస్ట్ టు పార్టిసిపేట్. చాలా హ్యాపీగా, ఆనందంగా అటువంటి ఇండస్ట్రీలో పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు ఆ ఇండస్ట్రీలో ఎవరైతే ఆ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ని యూజ్ చేసుకుంటున్నారో, ఆ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ని యూజ్ చేసుకొని ఒక బిజినెస్ ని, ఒక ఎంపైర్ ని బిల్డ్ చేసుకున్నారో, నో డౌట్ those people are going to make their fortune. It's for sure.
ఓకే, ఇప్పుడు మనం ఎలాగా అక్కడ ఫార్చ్యూన్ ని మనం ఎలా చేసుకోవచ్చు? మనం ఈ స్పేస్ లో ఎక్కడ వస్తున్నామంటే మన ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ వచ్చేసి న్యూట్రిషన్ అండ్ సప్లిమెంట్. మనం ఇక్కడ టైప్ అవుతున్న బ్రాండ్ ఆల్మోస్ట్ 86 years ఓల్డ్ బ్రాండ్ అండి. ద బ్రాండ్ నేమ్ ఇస్ కాల్డ్ న్యూట్రలైట్ అండ్ ఇట్ ఈస్ ప్రమోటెడ్ బై ఆమ్వే. అండ్ ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు సప్లిమెంట్స్ తయారు చేయటంలో 80+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ. 100+ నేషన్స్ లో ఈ రోజు వీళ్ళు కొన్ని లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ పీపుల్ కి ఈ ప్రొడక్ట్స్ ని యూజ్ చేసుకొని వాళ్ళ హెల్త్ ని బెటర్ చేసుకున్నారు. ఈ ప్రొడక్ట్స్ ని యూజ్ చేసుకొని వాళ్ళకంటూ వాళ్ళ ఓన్ ఒక బిజినెస్ ని డెవలప్ చేసుకున్నా ఉన్నారు. ట్రై టు అండర్స్టాండ్. ఇంత పెద్ద వెల్నెస్ రెవల్యూషన్ ఇండస్ట్రీలో నౌ వీఆర్ ఆల్సో క్యాపబుల్. మనకు కూడా ఈరోజు ఒక ఆపర్చునిటీ ఉంది. ఆమ్వే అండ్ ద పవర్ బ్రాండ్ న్యూట్రలైట్ వీటితో కలిసి మనం కూడా మనకంటూ మన ఓన్ ఎంపైర్ ని, మన ఓన్ బిజినెస్ ని మనం డెవలప్ చేసుకుంటా ఉన్నాం. ట్రై టు అండర్స్టాండ్ ఫ్రెండ్స్, ఫ్యూచర్ ని రూల్ చేయబోతున్న సెక్టర్ వెల్నెస్ రెవల్యూషన్. ఆ స్పేస్ లో మనకు కూడా ఈరోజు మన షేర్ మనం తీసుకునే దానికి మనకంటూ ఒక ఆపర్చునిటీని ఈరోజు ఈ కాల్ కి మిమ్మల్ని కనెక్ట్ చేసిన మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ రిలేటివ్స్ అవ్వచ్చు, వాళ్ళందరూ ఇంత పెద్ద రెవల్యూషన్ ని మీకు వాళ్ళు ఆఫర్ చేస్తా ఉన్నారు. వాట్ వీఆర్ డూయింగ్, ఈ ప్రొడక్ట్స్ మనం వాడుకుంటున్నాము. ముందు మనము, మన ఫ్యామిలీ మెంబర్స్, మన హెల్త్ ని మనం ఇంప్రూవ్ చేసుకుంటున్నాము ఒక హెల్దీ లివింగ్, ఒక హ్యాపీ లివింగ్ లోకి. ఓకే, తర్వాత ఏం చేస్తున్నాము, ఈ ఎక్సైట్మెంట్ ని, ఈ ప్రొడక్ట్స్ ని మనకు తెలిసిన మన ఫ్రెండ్స్ అండ్ మన రిలేటివ్స్, మన సోషల్ సర్కిల్లో వీఆర్ హెల్పింగ్ దెమ్ టు గెట్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్ ప్రొడక్ట్స్. ఓకే, అలా ఎవరైతే మనతో అసోసియేట్ అవుతున్నారో టుగెదర్ వీఆర్ బిల్డింగ్ అవర్ ఓన్ నెట్వర్క్. ఇన్ దిస్ వే వీఆర్ డెవలపింగ్ ఎ హ్యూజ్ నెట్వర్క్. ఓకే, ట్రై టు అండర్స్టాండ్ ఫ్రెండ్స్. నేను మీకు సెన్స్ చేశాననే నేను అనుకుంటా ఉన్నాను. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. మన కంఫర్టబుల్ గా అందులో ఇప్పుడున్న ఆల్రెడీ జరుగుతున్న ఈ రెవల్యూషన్, ఈ ఆన్లైన్ రెవల్యూషన్ లో మనము వీటిలన్నిటిని కరెక్ట్ గా సింక్ చేసుకొని మిమ్మల్ని కాల్ కనెక్ట్ చేసిన వాళ్ళ హైయర్ LOS లో దేర్ ఆర్ పవర్ఫుల్ కోచెస్ అండ్ మెంటర్స్. ఓకే, they are dictating terms and conditions. అటువంటి పీపుల్ వాళ్ళందరి గైడెన్స్ తీసుకొని ఫర్ ష్యూర్ యూ టూ కెన్ బిల్డ్ అండ్ ప్రాఫిటబుల్ అండ్ ఫార్చ్యూన్ మేకింగ్ బిజినెస్ అండి. ఓకే, I hope I made sense and nice talking to you people and back to the host అండి. Thank you guys. Really, thank you for this fantastic panel అండి. యా, ఈరోజు ఈ ప్యానల్ డిస్కషన్ అనేది ఇక్కడ అటెండ్ అయిన చాలా మందికి ఖచ్చితంగా వాళ్ళ బిజినెస్ ని డెవలప్ చేసుకోవడానికి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎవరైతే మిమ్మల్ని ఇక్కడికి క్వాలిఫై చేసి ఈ ఈవెంట్ కి ఇన్వైట్ చేశారో వాళ్ళని కనుక మీరు టచ్ లోకి వెళ్ళారంటే దే విల్ గైడ్ యూ వాట్ ఈస్ వాట్ అని. విత్ దిస్ వీఆర్ ఎండింగ్ దిస్ ప్యానల్ అండి. గుడ్ నైట్, థ్యాంక్ యూ.